నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ప్రస్తుతం అంతా జాయిన్ అవుతున్నారు నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ చైర్మన్ కన్నెగట్టి రమేష్ గారు. ఇటీవల ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పరిణామాలు ఏంటి, భారత భద్రత పరిస్థితి ఏంటి, వీటన్నిటిపైన రమేష్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే వైఎన్ఆర్ గారు. సార్, ఏంటి యుద్ధం, ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా వార్కి స్ట్రాటజిక్ ఎండింగ్ ఏంటి, ఏం కనపడుతుంది? ఓకే, ఇండియన్ పర్స్పెక్టివ్ని, ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూని మనకు వచ్చేది ఏంటి, పోయేది ఏంటి పక్కన పెడదాం కొద్దిసేపు. అమెరికన్ పర్స్పెక్టివ్ ప్లస్ ఇజ్రాయలీ పర్స్పెక్టివ్ ఏంటి, వై అమెరికా ఇజ్రాయెల్ అంటే అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ ఎందుకు కొట్టాలనుకున్నాయి, మీకు మీ అవగాహన మీకు ఉంటుంది. చాలా మంది అనలిస్ట్ కూడా మాట్లాడి ఉంటారు, నా అవగాహన చెప్తున్నా. మధ్యప్రాచ్యంలో ఉన్న గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ ఎనర్జీ సెక్యూరిటీని అమెరికా తన ఆధీనంలో తీసుకుంటే చైనాని కంట్రోల్ చేయొచ్చు. అమెరికాకి ఆయిల్ రిసోర్సెస్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీలు ఇవ్వకపోయినా పర్లా, ఎనర్జీలో ఉంది ఇక్కడ వాళ్ళ ఇది కూడా. అమెరికా కావాల్సింది ఏంటంటే చైనాని తొక్కటం. ఎట్లా? చైనా యొక్క ఆయిల్ రిజర్వ్స్, చైనా యొక్క ఆయిల్ నీడ్స్, పెట్రోల్, ఆయిల్, న్యాచురల్ గ్యాస్ నీడ్స్ ఎవరు సరఫరా చేస్తున్నారు? స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్, బాబెల్ మందేబ్ అనే 2 చోక్ పాయింట్ల ద్వారా మీనా అంటారు. మీనా అంటే మన తెలుగు ఫిల్మ్ యాక్టర్ మీనా కాకుండా మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా. మిడిల్ ఈస్ట్ అంటే 22 కంట్రీస్ ప్లస్ నార్త్ ఆఫ్రికాలో ఉన్న ఆ ఈజిప్ట్ పక్కన ఉన్న సూయజ్ కెనాల్. ఇక్కడి నుంచి సూయజ్ కెనాల్ ఆగిపోయి, ఒకవేళ బాబెల్ మందేబ్ ఆగిపోయి, స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ఆగిపోయి, ఇవన్నీ ఎక్కువ ఇంపాక్ట్ ఎవరి మీద పడుతుందో తెలుసా సార్? చైనా. ఎందుకంటే చైనా యొక్క ఎనర్జీ సెక్యూరిటీ నీడ్స్ని తీర్చేది ఈ భాగం. ఓకే, ఆ భాగం మీద పొట్టు సాధించాలనేది డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ పీటర్ హెక్స్వర్త్, మార్కో రూబియో సెక్రటరీ ఆఫ్ స్టేట్, అండ్ దెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇది ఎపెక్స్ కౌన్సిల్ యొక్క స్ట్రాటజిక్ థింకింగ్ ఏంటంటే, కోవిడ్ ద్వారా ప్రపంచంలో సప్లై చైన్ లాజిస్టిక్స్ని దెబ్బకొట్టింది, బయోలాజికల్ వార్ చేసి ఎవరు? చైనా. ఓకే, చైనీస్ ఆర్కెస్ట్రేటెడ్ వెనమస్ ఇంపీరియల్ డిజైన్, COVID 2019 నేను చెప్పాను అది మీకు. అలానే అమెరికా ఇప్పుడు చైనాకి బుద్ధి చెప్పాలి అంటే, ఆ ఆయిల్ రిజర్వ్స్ని కనుక అమెరికా ఇక్కడ ఆధిపత్యం చెలాయిస్తే మిడిల్ ఈస్ట్లో, అక్కడ చైనా యొక్క ఎకానమీ కుంటుపడుతుంది. అదే అమెరికాకు కావాలి. ఓకే, దిస్ ఈజ్ మై టేక్ ఆన్ వై ఇజ్రాయెల్ అండ్ అమెరికా హ్యావ్ కమ్ టుగెదర్ టు మేక్ ఏ డెంట్. మరి ఏదో ఒక సాక్ కావాలిగా నాకు. ఈ 22 ముస్లిం కంట్రీస్ ఉన్న మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో నేను గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ 6+1 ఏది ఇరాన్. ఇక్కడికి లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలి? నేను నాకు ఒక బూచి కావాలి. ఇరాన్ అనేది న్యూక్లియర్ వెపన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నది. ఇరాన్ అనేది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకము. ఇరాన్ అనేది మహిళా హక్కులకి వ్యతిరేకము. ఇరాన్ అనేది మత ఛాందసవాదానికి హాల్మార్కు, బెంచ్ మార్కు. ఇరాన్ అనేది హౌతీసు, హమాసు, హిజ్బుల్లా ద్వారా మిడిల్ ఈస్ట్లో ఉన్న రీజనల్ స్టెబిలిటీని దెబ్బతీస్తా నా మిత్రుడైన ఇజ్రాయెల్ని తొక్కటానికి ప్రయత్నం చేస్తున్నది అనే నేరేటివ్ని నేను డెవలప్ చేసి, ఆ నేరేటివ్కి లెజిటిమసీ ఇచ్చి, క్రెడిబిలిటీ తీసుకొచ్చి, IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీని పంపించి, వాళ్ళు కూడా ఎలాంటి రిపోర్ట్లు ఇచ్చారు? ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయా అని IAEAని అడిగారు అనుకోండి ఒకసారి. యురేనియం ఎన్రిచ్మెంట్ ప్లాంట్కి సంబంధించిన అయితే దొరుకుతున్నాయి, కానీ న్యూక్లియర్ వెపన్ అయితే దొరకట్లేదని చెబుతున్నారు వాళ్ళు. అరే ఏదో ఒకటి ఫైనలైజ్ చేయండిరా అంటే, ప్రాసెస్లో ఉందిగా, ఇంకెట్లా ఫైనలైజ్ చేస్తామంటున్నారు. మీకు అర్థం సార్? కర్ర విరగదు, పాము సావదు అంటారే. అందుకని ఇరాన్ని క్రెడిబుల్గా ఈ తప్పుడు పని చేస్తున్నాం అని చెప్పి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులోనో, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లోనో, లేకపోతే ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జస్టిస్లోనో ఎక్కడో చాటు కూర్చోబెట్టి పంచాయతీ అసలు బాంబింగ్ వేయకుండా, ఐతుల్లా ఖొమైనీని చంపకుండా మరి అమెరికా చేయొచ్చుగా, ఎందుకు చేయట్లేదు? అమెరికాకు తెలుసు పూర్తిగా ఇరాన్ దగ్గర అది లేదు.
కానీ ఏదో కారణం పెట్టుకుని నేను దూరాలి. ఓకే. ఏది? They need a reason to attack. They need a reason to get into Middle Eastern strategic calculus so that they can gain a upper hand by controlling oil reserves so that they can take care of the big picture, Russia and China. Okay. This is the big picture. ఆ బిగ్ పిక్చర్ ని అచీవ్ చేయడానికి స్మాల్ పిక్చర్ ఏంటంటే ఇజ్రాయెల్, ఇరాన్. ఓకే. సో దిస్ ఈజ్ వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. అందుట్లో వాళ్ళు స్టార్ట్ అయితే చేయగలిగారు అమెరికా వాళ్ళు, కానీ ఇప్పుడు యుద్ధం అమెరికా వాళ్ళ చేతులు లేకుండా పోయింది. అందుకే అడిగా ఫస్ట్ క్వశ్చన్, అది స్ట్రాటజిక్ ఎండింగ్ ఏంటి అని అర్థం కావట్లేదు. స్ట్రాటజిక్ ఎండింగ్ ఫైనల్గా ఇప్పుడు గనక మనము మళ్ళీ ఇండియా రోల్ తీసుకొస్తున్నా. ఇండియా గనక అమెరికాకి, రష్యాకి, ఇరాన్కి ముగ్గురికి మాట్లాడి ఏదో ఒక సీజ్ ఫైరో ఏదో సంథింగ్ చేయకపోతే అందరికన్నా భారీగా నష్టపోయేది ఇండియానే. స్ట్రాటజిక్ ఎండింగ్ ఏంటో తెలుసా? భారతదేశం చాలా ఇబ్బందులు పాలవుద్ది. స్టార్ట్ అయినాయి ఆల్రెడీ ఇబ్బందులు. చెప్తానండి సార్, లాస్ట్ది ప్లీజ్. ఒక 5 పంచభూతాలు చెప్పా కదా ఇందాక మీకు. ఇప్పుడు ఒక 5 ఇంపార్టెంట్ నీటి మార్గాలు ఉన్నాయి. ఆ 5 నీటి మార్గాల్లో 4 నీటి మార్గాలు ఇస్లామిక్ వరల్డ్ దగ్గర ఉన్నాయి. ఓకే. ఈహా టీవీ ద్వారా వైఎన్ఆర్ గారి సమక్షంలో చెప్తున్నా, ఇండోనేషియా, మలేషియా మధ్య ఉన్న మలక్కా స్ట్రైట్స్ ఎవరి ఆధీనంలో ఉంటుంది? ఇస్లామిక్ కంట్రీస్ 2. అవును. ఒమాన్, ఇరాన్ మధ్య ఉన్న స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ ఎవరి ఆధీనంలో ఉంది? ఇరాన్. క్లియర్ గా తెలుసు. ఇరాన్ అండ్ ఒమాన్ మధ్యలో ఉంది. 2 ముస్లిమ్స్ కంట్రీస్. మళ్ళీ సున్నీ వేరు, షియా అది కాదు. నేను ఆ డిబేట్లోకి వెళ్ళట్లా. సూయజ్ కెనాల్ ఎవరి దగ్గర ఉంది? ఈజిప్ట్ దగ్గర ఉంది. ఈజిప్ట్ ఎవరు? ఇస్లామిక్ కంట్రీ. బాబెల్ మందేవ్ ఎవరి దగ్గర ఉంది? ఈ పక్కన జిబూతి, ఈ పక్కన యెమెన్ మధ్యలో నుంచి రెడ్ సీ లోంచి కిందకి దిగుతుంది. ఇది ఎవరి దగ్గర ఉంది? ముస్లిం కంట్రీ. 5వది ఏంటో తెలుసా? పనామా కెనాల్. ఆ పనామా కెనాలు పసిఫిక్ నుంచి అట్లాంటిక్ లోకి దూరటానికి షిప్పులు, మధ్యలో ఉన్న సన్న మానవ నిర్మిత కాలువ పనామా కెనాల్. అదొక్కటి మాత్రమే నాన్ ఇస్లామిక్ కంట్రీ చేతిలో ఉంది. మిగతా 4 నీటి ఇంపార్టెంట్ మార్గాలు. ప్రపంచ ట్రేడ్లో 80% ట్రేడ్ సముద్రం ద్వారా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆ సముద్రం ద్వారా జరిగే 80% ట్రేడ్కి సంబంధించిన 4 ఇంపార్టెంట్ నీటి మార్గాలు బై డిజైనా బై డిఫాల్ట్ ఐ డోంట్ నో, హ్యాపెన్స్ టు బి విత్ ఇస్లామిక్ వరల్డ్. హ్యాపెన్స్ టు బి, నాట్ బై డిజైన్ కదా. హ్యాపెన్స్ టు బి. సో ఒక న్యాచురల్గా జరిగింది అది. రైట్. ఇక్కడ ఇస్లామిక్ కంట్రీస్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ని అమెరికా మళ్ళీ క్యాష్ చేసుకొని, చైనా కూడా తక్కువేం కాదు, ఇరాన్ భుజం మీద పోయి చేయబెట్టి, పిస్టల్ పెట్టి, రివాల్వర్ పెట్టి ఇజ్రాయెల్ని పక్కన పెట్టి, ఇజ్రాయెల్తో మళ్ళీ చైనాకి శత్రుత్వం లేదు, మరి తెలుసు లేదు, అది యువత మళ్ళీ ఇంకొకటి ఉంది. ఇజ్రాయెల్కి పక్కన పెట్టేసేద్దాం. అమెరికాని కొట్టాలి అంటే నేను ఇరాన్ భుజం మీద నా గన్ పెడతా. అమెరికా ఏమంటుంది? నేను ఇరాన్ని కొట్టాలంటే ఇజ్రాయెల్ భుజం మీద నా గన్ పెడతా అని స్టార్ట్ అయ్యి చివరికి అది కూడా దిగింది. ఇక్కడ నేను చెప్పేది వచ్చేది ఏంటంటే, బిగ్ పవర్స్ ఆధిపత్యం కోసం, సూపర్ పవర్ స్టేటస్ కోసం జరుగుతున్న గేమే ఈ మినీ వరల్డ్ వార్. రైట్ నౌ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెనింగ్ ఇన్ 2026 February 28th స్టార్ట్ అయిన మినీ వరల్డ్ వార్లో కంటి ముందర కనపడుతున్న ప్లేయర్స్ వేరు, దీని అనుకున్న బిగ్ ప్లేయర్స్ ఇటు చైనా, ఇటు అమెరికా. ఓకే. హిడెన్ ప్లేయర్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, భారతదేశం ఇటు అమెరికాని, ఇటు చైనాని జాగ్రత్తగా గమనిస్తా, మనము మన 1 కోటి పైగా ఉన్న భారతీయులు, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్లో ఉన్న భారతీయులు అక్కడ ఉద్యోగము, వ్యాపారము, పని చేసుకుంటే బతుకుతా ఇంటికి డబ్బులు పంపిస్తున్నారు. మన ఆంధ్రాకో, తెలంగాణకో, లేకపోతే మన భారతదేశంలో మీద వస్తుంది. అది దెబ్బతినకుండా మనం సమాయత్తం అవుతా, అంతర్గతంగా ఉన్న మన ఇస్లాం సోదరులతో మనం సెక్యులర్ లౌకిక రాజ్యం మన స్ట్రెంగ్త్. కరెక్ట్. దీన్ని కాపాడుకుంటా సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద కంట్రీ ఇండియా వీ హ్యావ్ టు ప్రొటెక్ట్. బీ ఇట్ ఈస్ షియా ముస్లిం ఆర్ ఎ సున్నీ ముస్లిం, హీ ఈజ్ అవర్ బ్రదర్. హీ హ్యాస్ బీన్ లివింగ్ ఇన్ ఇండియా. Sikhs, they are living in India. Jains, they are living in India. Buddhists, they are born and brought up in India. సో ఈ అందరిని కలుపుకుంటా ఒకటే జెండా, భారతదేశానికి త్రివర్ణ పతాకం, ఒకటే ఎజెండా. 2047 కల్లా మనము నెంబర్ 1 కంట్రీ ఎలా అవ్వాలి, ఈ యుద్ధాన్ని గమనిస్తా, యుద్ధంలోకి మనం ఎంటర్ కాకుండా, యుద్ధం ద్వారా వచ్చే
ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంఘిక ఇబ్బందులను తట్టుకుంటా, అంటే ఫుడ్ ఇన్సెక్యూరిటీని, హెల్త్ ఇన్సెక్యూరిటీని, ఎంప్లాయ్మెంట్ ఇన్సెక్యూరిటీని, సప్లై చైన్ లాజిస్టిక్స్ ఇన్సెక్యూరిటీని, సైబర్ స్పేస్లో ఉన్న ఇన్సెక్యూరిటీస్ని తట్టుకుంటా ఇటు అమెరికా నుంచి ఇటు చైనా నుంచి కాపాడుకుంటా మనల్ని మనము చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న కంట్రీస్, మీరు పేర్లు చెప్పారు ఇందాక, వాళ్ళకి ఎలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలో చేసుకుంటా ముందలకెళ్ళే గురుతర బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనం ఇప్పుడు పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ పొలిటికల్ పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ కాస్ట్, క్రీడ్, రిలీజియన్, రీజియన్, విత్ ఇన్ ఇండియా వీ హ్యావ్ టు హ్యావ్ ఏ యునైటెడ్ ఫ్రంట్. అంటే ఒకటే జెండా, ఒకటే ఎజెండా. పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు ఇండియాలో ఇప్పుడు. దట్ ఈస్ వీ హ్యావ్ బీన్ పాయింట్. అమెరికా వెనకబడ్డట్టేనా? అమెరికా లాస్ అవుతుందా? అమెరికా బ్లీడ్ అవుతుందా యుద్ధంలో ఇప్పుడు? 100% అమెరికా ఈజ్ బ్లీడింగ్ ఎకనామికల్లీ. అంటే దెర్ ఆర్ నో నెంబర్ ఆఫ్ డెత్స్లో ఇరాన్ ఎక్కువగా ఉంది, కానీ నెంబర్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్లో అమెరికా ఈజ్ బ్లీడింగ్. మొదటి 5 రోజులకి అమెరికా పెట్టిన ఖర్చు ఎంత తెలుసు సార్? $4.5 to $5 billion మొదటి 5 రోజులు. జన నష్టమేమో ఇరాన్కి జరుగుతుంది, ఆస్తి నష్టమేమో ఐశ్వర్య నష్టం అమెరికాకు జరుగుతుంది. లాభపడుతుంది ఎవరో తెలుసా? చైనా. అమెరికాలో ఉన్న ఆయుధ వ్యాపారులు, ఇజ్రాయెల్లో ఉన్న ఆయుధ వ్యాపారులు. 50% ఆఫ్ వరల్డ్స్ ఆర్మ్స్ ఎక్స్పోర్టర్స్ ఎవరు? అమెరికా. అమెరికన్ గవర్నమెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక హిస్టారికల్ బ్లండర్ నిర్ణయం, ప్లాన్ బి లేకుండా వెనుజులా టైప్ ఆపరేషన్లో లాగా వెళ్తాం, ఇరాన్ కొడతాం, ఎయిర్ లిఫ్ట్లో కొట్టేసి ఎయిర్ డ్రాప్ చేసేట్టు వచ్చేస్తాం అనే ఒక అతి కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం చేసింది? అమెరికాకు చెందిన మిలిటరీ బేసెస్ ఎట్లయితే పక్కన కంట్రీస్లో ఉన్నాయో, ఆ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్లో వాటి మీద బాంబులు వేయటం, వాటితో పాటు పక్కన ఉన్న సివిలియన్స్ చనిపోవటం, దానికి ప్రతిగా అమెరికాలో అమెరికన్ ఫ్రెండ్స్ అయిన మిగతా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ ఇటు అమెరికా మీద ఒత్తిడి తీసుకురావటం. అరే బాబు, నీ యుద్ధం తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టావేంద్రా? నీ ఖండం ఎక్కడ? అమెరికా ఖండం అక్కడ, నేను ఎక్కడో ఆసియాలో ఉన్నా. ఇప్పుడు భారతదేశాన్ని యాక్చువల్ ఇంకో రకంగా చెప్పాలంటే, యుద్ధం గురించి ఇంకో రకంగా చెప్పాలంటే, వైఎన్ఆర్ గారు, నార్త్ అమెరికన్ కాంటినెంట్లో ఉన్న అమెరికా ఎక్కడుంది? అమెరికా నార్త్ అమెరికన్ కాంటినెంటేగా. దాని ఇంట్లో యుద్ధం చేసుకోవాలి ఎప్పుడు. ఆసియా ఖండం, మన ఖండాన్ని దానికి ఒక ప్లే గ్రౌండ్ లాగా వాడుకుంటుంది, ప్రాక్టీస్ చేస్తుంది, ప్లే గ్రౌండ్ లాగా వాడుకుంటుంది. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా దీన్ని ట్యాకిల్ చేయాలి సార్. ఒకడేమో శత్రువు వేషంలోనే వస్తాడు, శత్రువు అంటాడు, వాటితో ప్రాబ్లం లేదు మనకి. మిత్రుడు వేషంలో వచ్చే శత్రువు ఉంటాడు చూడు, శత్రువు మిత్రుడు అర్థం కాకుండా ఉన్నాడు కదా, అది చాలా ప్రాబ్లం మనకి. సో నేను అందుకనే ఏహా టీవీ ద్వారా మీ సమక్షంలో ఏం చెబుతున్నానంటే, మన భారతీయులు స్వతహాగానే మన ఆలోచనా పరులు, కొద్దిగా దయచేసి టీవీ కార్యక్రమాలు, ఈ ఆడియో ఫంక్షన్స్, క్రికెట్ మ్యాచెస్, T20లు, ఈ పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఎన్ని ఇంపార్టెంటే కాదనట్లా నేను. వాటికి ఇచ్చే దాంట్లో కనీసం ఒక 10% మన భారతదేశ రక్షణ. అరే ఇది ఎవరి దేశం రా బాబు? మన దేశం. బ్రిటిష్ వాడు పరిపాలించాడు మొన్నటి వరకు. ఇప్పుడు కరెక్టా? లేకపోతే అమెరికా వాడో చైనా వాడో వచ్చి తాడదీస్తాడు. అంతే కదా. ఇప్పుడు రావక్కర్లాడు ఫిజికల్గా, ఇక్కడికి భౌతికంగా రాడాడు. ఇప్పుడు యుద్ధ నీతి మారిందని చెప్పా. సార్ ఈ రోజు వాడు అక్కడ కూర్చొని మైక్రోసాఫ్ట్ ఆపేస్తే మన కంప్యూటర్స్ అన్నీ అయిపోయినాయి. నేను అందుకని అంటున్నా, మనం యాపిల్ ఒక రోజు అబ్సల్యూట్లీ మనము మన డేటా మొత్తం తీసుకెళ్ళి వాళ్ళ ఊళ్ళో పెట్టొద్దు. దేశీ తయారు చేసుకోలేకపోతున్నాం కదా, విచ్ చైనా ఈజ్ డూయింగ్ నౌ. సో వీ హ్యావ్ టు ఆల్సో లెర్న్ ఫ్రమ్ అవర్ ఎనిమీ. చైనా నుంచి కూడా మనం కొన్ని నేర్చుకోవాలి. మనం చైనా ఓన్గా డెవలప్ చేసుకున్నాం, సొంత డాలర్ని రిప్లేస్ చేయాలనే స్థాయికి డీడాలరైజేషన్కి వెళ్తుంది. అది యువాన్ని, చైనీస్ కరెన్సీ యువాన్ని ప్రమోట్ చేస్తా డీడాలరైజేషన్. అవసరమైతే నేను చెప్తున్నాను వైఎన్ఆర్ గారు, అవసరమైతే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, మన బ్రిక్స్ కూటమి, మనం 100% మనము ఫుల్ సపోర్ట్ ఇచ్చి అమెరికాకి అవసరమైతే మనము వీ హ్యావ్ టు టీచ్ ఏ లెసన్ అన్నట్టుగానే ఉండాలి. అట్ ద సేమ్ టైం మళ్ళీ చైనా వాడిని కూడా మనం కంప్లీట్గా నమ్మలేం. ఆల్రెడీ వీ హ్యావ్ బీన్ హిట్. అమెరికా మనల్ని ఎప్పుడు యుద్ధం ద్వారా ఓడించాల, కానీ చైనా మనల్ని యుద్ధం ద్వారా ఓడించింది. సో నేను ఒకటే చెబుతున్నా, మీ షో ద్వారా ఒకటే చెబుతున్నా, ఇటు అమెరికా మన ఫ్రెండ్ కాదు, ఇటు చైనా మన ఫ్రెండ్ కాదు. మన ఫ్రెండ్ ఎవరయ్యా అంటే, మన దేశ అభివృద్ధికి సంబంధించిన పనులు మనం చేసుకుంటా ముందరకెళ్ళే పరిణామ క్రమంలో ఎవరు సహకరిస్తారో వాళ్ళే మన ఫ్రెండు, ఎవరు సహకరించరో వాళ్ళ దూరంగా పెట్టుకునే
ఆ విచక్షణ జ్ఞానముతో ప్రిడిక్టివ్గా, ప్రోయాక్టివ్గా, వెరీ వెరీ డైనమిక్గా, స్తబ్దత ఉండకూడదు, డైనమిజం ఉండాలి కదా. డైనమిజం ఉండాలి. అలా వెళ్తేనే మన T20 క్రికెట్ గెలిచి మనం ఎట్లా వరల్డ్ ఛాంపియన్స్ అవుతున్నాము, ఆ మైండ్ సెట్ మార్పు వచ్చింది క్రికెటర్స్లో కూడా. ఇదివరకు ఇండియన్ క్రికెట్ టీం అంటే అండర్డాగ్, అంటే ఎప్పుడు ఓడిపోయేది అనేది. మరి లాస్ట్ 20 yearsలో మనం ఎంతవరకు దాన్ని యూటర్న్ కొట్టి ఇండియా అంటే నెంబర్ 1 అని అదే మైండ్ సెట్ చేంజ్ మన ఫారెన్ పాలసీలో, మన డిఫెన్స్ పాలసీలో, మన ఎకనామిక్ పాలసీలో కూడా రావాలి. ఓకే, ఈ కార్యక్రమం ద్వారా నేను చెప్పేది అదే. ఓకే సరే, ఇరాన్ ఈ స్థాయిలో ప్రతిఘటించగలుగుతుంది అని ఊహించలేకపోయిందా అమెరికా? ఇరాన్ ఈ స్థాయిలో ప్రతిఘటించడానికి అటాక్స్ ఏంది సార్? 20 రోజుల తర్వాత కూడా ఇంకా 10-11 దేశాలపైన డైరెక్ట్గా అటాక్స్ చేస్తుంది. ఈ రోజుకి అధ్యక్షుడు లేడు, మిలిటరీ చీఫ్ని కూడా చంపేసినట్టున్నారు నిన్న, స్టిల్ అటాక్స్ చేస్తుంది. ఎలా చేయగలుగుతుంది? చెప్పాను సార్, యుద్ధ నీతి మారిందని చెప్పా. 21st century బ్యాటిల్ ఫీల్డ్లో అమెరికా is also has to learn, and it is learning now, but with very heavy price, heavy cost. బ్లిట్జ్క్రిగ్ మీరు పేరునే ఉంటారు, అంటే మెరుపు దాడి. మెరుపు దాడితో యుద్ధం గెలవలేమనేది అమెరికాకి అర్థమైపోయింది. మెరుపు దాడి చేయబోయే ముందర చేయాల్సిన హోంవర్క్ చేయాల. డొనాల్డ్ ట్రంప్ హోంవర్క్ ఎక్కువ చేయాల. ఓకే, నేను వెళ్ళి ఇరాన్ కొడతాను, ఇరాన్లో అధ్యక్షుడు చచ్చిపోతాడు, లోపల ఆల్రెడీ ఇరానియన్ పీపుల్లో అశాంతి పెరుగుద్ది, నాకు సపోర్ట్ వచ్చింది, ఇరాన్కి అక్కడ ఎవరిని పెట్టాలో నేనే పెడతాను, నేనే కంట్రోల్ చేస్తాను అని వాళ్ళ CIA, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇచ్చిన రిపోర్ట్స్ నమ్మి కామన్ మ్యాన్ ఆన్ ద స్ట్రీట్ పల్స్ని పసిగట్లయిపోయాడు. ఇదొకటి నెంబర్ 1. నెంబర్ 2, నేను ఇరాన్ని కొట్టంగానే ఇరాన్ పక్కన ఉన్న అమెరికన్ మిలిటరీ బేసెస్తో పాటు, అమెరికన్ ఎంబసీస్తో పాటు, అవసరమైతే ఆ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ ఆయిల్ రిజర్వ్స్ని కూడా కొట్టుద్ది, దాంతోపాటు వాళ్ళ ఎకనామిక్ అసెట్స్ని కూడా కొట్టుద్ది, అంత దూరం వెళ్ళిద్ది అని ఆలోచించలేకపోయాడు. హర్ముజ్ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ హర్ముజ్ ఎక్స్పెక్ట్ చేయడం ఈజీ, ఎందుకంటే మిలిటరీ జనరల్స్ చెప్తారు. ఈ రెండు ఎక్స్పెక్ట్ చేయాల. ఇంకోటి మేజర్ ఏం జరిగిందంటే, ఇరాన్లో అంతర్యుద్ధం వచ్చేసేసి ఇరాన్ ఒక ఇరాక్ అయిపోద్ది అనుకున్నాడు, లేకపోతే ఇరాన్ ఒక సిరియా అయిపోద్ది అనుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ ఆ క్యాలిక్యులేషన్స్ లో దెబ్బతిన్నారు. ఎందుకు సార్ ఇరానీలో అంత యూనిటీ ఎలా వచ్చింది? నేను ఎక్కడ విన్నాను. చెప్పనా సార్? నేను చెప్తాను. ఇట్స్ నాట్ అబౌట్ షియా, ఐ విల్ టెల్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు ఆస్క్ మీ దిస్ క్వశ్చన్. నా రీసెర్చ్ ద్వారా, నేను డాక్టర్ రమేష్ కన్నిగంటి, PhD అండ్ పోస్ట్ డాక్టరేట్ ఇన్ అమెరికన్ స్టడీస్, నా రీసెర్చ్ ద్వారా దెర్ ఆర్ 2 things అన్నమాట. ఇది కార్పొరేట్ నేషనలిజం. సారీ, దిస్ ఈజ్ కార్పొరేట్ నేషనలిజం. బాటిల్ ఎంటీగా ఉంది కదా, దిస్ ఈజ్ కల్చరల్ నేషనలిజం. బాటిల్ ఫుల్గా ఉంది కదా. కల్చర్లో నుంచి వచ్చిన ఏ జాతీయత, జాతీయ భావన బరువుగా స్థిరంగా ఉంటుంది. కార్పొరేట్ది ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ ఎథిక్స్. మనీ ఇటు వస్తే ఇటు వెళ్ళిపోద్ది, ఇటు వస్తే ఇటు వెళ్ళిపోద్ది, ఇటు వస్తే ఇటు వెళ్ళిపోద్ది, ఇటు వస్తే ఇటు వెళ్ళిపోద్ది. ఇప్పుడు ద ఫైట్, ద వార్ ఈజ్ బిట్వీన్ కల్చరల్ నేషనలిజం versus corporate nationalism. Oh, super. I am summing up the war, the mini world war that is happening in 2026 year, in the month of February 28th, and today we are 20th of March. The fight is, don't see the fight between America versus Iran. See the fight between corporate nationalism versus cultural nationalism. Okay. What about India? Are we corporate nationalism or are we cultural nationalism? India as a country. బట్ ఇప్పటికైతే మిక్స్డ్ గానే ఉన్నట్టుంది. పూర్తిగా ఇది మనం ఎందుకు గెలుస్తున్నాం అంటే, ఎక్కువ యుద్ధాలు మనకి మిక్స్ అయ్యి ఉంది కాబట్టి. సో ఎమోషన్తో పోరాడేవాడు చచ్చిపోయినా పర్లేదు పోరాడదాం అనుకుంటాడు. మనీ మైండెడ్ లేకపోతే వెల్త్ని కంట్రోల్ చేసుకోవడం ద్వారా పాలిటిక్స్ ఆడదాం అనుకుంటున్నాడు. కార్పొరేట్ స్థాయి నేషనలిజం అనే కాన్సెప్ట్ని వాడతాడు. వాళ్ళకి ఎండ్ ఆత్మగౌరవం కాదు, బిజినెస్. వీడికి ఎండ్ లైఫ్, ఆత్మగౌరవము, సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది. సో ఈ వార్లో ఎవరు గెలుస్తారు అనేది
చూసినప్పుడు అన్ఫార్చునేట్లీ ఇద్దరు ఓడిపోతున్నారు. ఇద్దరు ఓడిపోతారు. ఎందుకు చెప్పనా సార్? ఈ వారికి సంబంధించిన వారికి పర్టికులర్ వార్. ఎందుకు తెలుసా? Hmm. దీని మూలాన వాళ్ళతో పాటు ఇంకొక 130 దేశాలను వాళ్ళు సముద్రంలో కలుపుతున్నారు. అంతే కదా, వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, మన వంటింట్లో మంట, గ్యాస్ ధరలు పెరిగిపోయి, పెట్రోల్ ధరలు అంటే పెరిగిపోయి. యుద్ధంలో ఎవరు విజేతలు లేరు. 21వ శతాబ్దం గురించి మాట్లాడుతున్నాను నేను ఒక కాంటెక్స్ట్ లో టెక్స్ట్ మాట్లాడుతున్నా, ఏదో గాల్లో మాట్లాడతాం కాదు. ద కాంటెక్స్ట్ ని బట్టి టెక్స్ట్ ఏంటంటే, ఇన్ 21st century wars there are no clear cut winners. 20th century is different wars, 19th is different, 18th is different. నేను వచ్చానా, నీ రాజ్యాన్ని ఆక్రమించుకున్నానా, మీ రాణిగారిని లేకపోతే మీ ధనాన్ని తీసుకుని నేను వెళ్ళిపోయానా, ఇది వేరు. అది చాలా స్మాల్ టైప్ ఆఫ్ ఇది ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీ మూలాన నో క్లియర్ కట్ విన్నర్స్ ఇన్ ద వార్. రాదర్ ఆ దేశంతో పాటు చుట్టుపక్కల ఉన్న దేశాలను కూడా కిందకి అధపాతాళానికి తొక్కేయటానికి వార్ ఉపయోగపడుతుందే కానీ అభివృద్ధికి కాదు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, ఇండియా వార్ మనకి రాలేదు అని ఎవరన్నా అనుకుంటే వార్లో ఉన్నాం మనం, వేరే వార్ జోన్. అబ్సల్యూట్లీ అనుకుంటే అది భ్రమ. వీఆర్ ఆల్రెడీ ఇన్ ద వార్ జోన్. వార్ ఈజ్ నాట్ ఓన్లీ మిలిటరీ టు మిలిటరీ వార్, వార్ ఈజ్ ఎకనామిక్ ఇన్ నేచర్, సైకలాజికల్ ఇన్ నేచర్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన సప్లై చైన్స్ ఎప్పుడైతే దెబ్బతిన్నాయో, అంటే మనకు రావాల్సిన వస్తువులు ఎప్పుడైతే మన ఇంటికి రావటం లేదో అర్థం ఏంటి? అంతే కదా, వార్లో ఉన్నామని అర్థం. సో దాన్ని ఎట్లా రిజాల్వ్ చేయాలి, దానికోసం మనందరం సివిల్ సొసైటీ, మీడియా, మీరు నేను కలిసి మన కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి త్వరగా యుద్ధాన్ని ముగించే విధంగా మన ప్రధానమంత్రి గారు, మన రాష్ట్రపతి గారు ఎటువంటి ప్రయత్నం, భగవద్గీత చేస్తున్న ప్రయత్నమే అడుగుతున్నా నేను విజయం పరాజయం గురించి మాట్లాడట్లా. టు వాట్ ఎక్స్టెంట్ ఆర్ వి ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు స్టాప్ ద వార్ ఫ్రమ్ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ? వాట్ ఆర్ ది ఎఫర్ట్స్, diplomatic effort, political effort, ideological effort, whatever effort you use, whatever means you use, how to end the war as early as possible? What is the role of India because we are aspiring to be number one in the committee of nations. రేపు మనం నెంబర్ 1 అవ్వాలనుకుంటున్నాం కదా, అవ్వాలనుకుంటున్నప్పుడు మనకి ఇది టెస్ట్. ఇది ఓకే, ఇద్దరు కొట్టుకుంటుంటే ఆ ఇద్దరు కొట్టుకుంటుంది 130 దేశాలకు వ్యాపించే అవకాశం ఉంటే దాన్ని, ఆ పంచాయతీని నువ్వు ఎలా క్లియర్ చేస్తావు అనేది నీకు ఇప్పుడు తర్ఫీదు వస్తే, ట్రైనింగ్ వస్తే, రేపొద్దున నువ్వు నెంబర్ 1 అవుతావు నీ లీడర్గా. సో ద బెస్ట్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ వార్ ఈజ్ ఎట్ ఎ పీస్ టైం. అసలు మీరు వార్ని ఆపడం కోసం ఇండియా ప్రయత్నం చేయడం అనే దాకా వెళ్తున్నారు, కానీ ఇండియా ఇప్పటి వరకు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన చేస్తున్న అటాక్ పైన లిప్ ఓపెన్ చేయలేదు. అయ్యో, అదే చెప్తున్నారు సార్. ప్రజల దృష్టికి సౌత్ బ్లాక్లో, నార్త్ బ్లాక్లో జరిగే ప్రతి అంశం రాదు, రావాలి కదా. ఇండియా రెస్పాన్స్ ఏంటి వచ్చింది? అంటే చెప్తాను, మీకు చెప్తా. మొదటి 4 రోజులు 5 రోజులు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఐతొల్లా ఖొమైనీ మీద దాడి చేసి ఆయన చనిపోయిన తర్వాత ఇండియా స్టేట్మెంట్ ఇవ్వాల. 5వ రోజు 6వ రోజు ఇచ్చింది. ఏమని? ఆ జరిగింది కరెక్ట్ కాదు అనేది. అప్పటి వరకు ఇవ్వాల, క్వశ్చన్ మార్క్, ఎందుకు ఇవ్వలేదు? రైట్. ఇరాన్ చుట్టుపక్కల ఉన్న తన తోటి మతానికి చెందిన సున్నీ ముస్లిం కంట్రీస్ అయిన గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ మీద అమెరికా మిలిటరీ బేసెస్ మీద దాడి చేస్తున్నామని చేసి పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బందులు కలిగించింది, ఆర్థికంగాను, ప్రాణాలు కూడా. అది ఎప్పుడు చెప్పింది సారీ మిగతా సున్నీ కంట్రీస్కి? అది కూడా వారం రోజుల తర్వాతే చెప్పింది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. 2 చెప్పాను మీకు పాయింట్స్. మీరు అన్నారు ఇండియా ఎందుకు మాట్లాడలేదు అన్నప్పుడు, ఇరాన్ కూడా తన తోటి పక్కనున్న గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్, సేమ్ మతానికి చెందిన దేశాలకు సంబంధించిన దాడిలో ఇది చేసినప్పుడు నష్టపోయిన వాళ్ళకి ఇది కూడా సారీ చెప్పలా, ఆఫ్టర్ 1 వీక్ సారీ చెప్పింది. 2వ పాయింట్. 3వ పాయింట్, ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహుకి, భారత ప్రధానమంత్రి మోదీ గారికి ఎన్ని వందల ఫోన్ కాల్ సంభాషణ జరిగిందో 28th ఫిబ్రవరి నుంచి 20th మార్చ్ మధ్య. ఇప్పుడు క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ అంటారు దీన్ని. కొంత పరిస్థితులు మెరుగుపడిన తర్వాత మీకు బయటకు వచ్చింది. మీకు అప్పుడు కొన్ని సమాధానాలు ఎమ్మడనే దొరకవు. ఈ 1 మంత్లో, లాస్ట్ 1 మంత్లో ఎన్నిసార్లు, లాస్ట్ 20 డేస్లో, 21 డేస్లో
ఎన్నిసార్లు ప్రధానమంత్రి గారి కార్యాలయం నుంచి బెంజమిన్ నెతన్యాహు గారి కార్యాలయానికి, అంటే ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్ గారి కార్యాలయానికి ఎన్ని ఫోన్ కాల్స్ వెళ్ళి, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సిచ్యువేషన్ రూమ్ వైట్ హౌస్కి ఎన్ని కాల్స్ వెళ్ళి, మార్కో రూబియో అంటే వాళ్ళ అమెరికన్ ఫారెన్ అఫైర్స్ చూసే మార్కో రూబియో సెక్రటరీ ఆఫ్ స్టేట్కి, మన డాక్టర్ ఎస్ జయశంకర్ గారికి ఎన్ని ఫోన్ కాల్స్, ఎన్ని 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 సంభాషణలు జరిగినాయో. కాల్స్ ఫర్ వాట్? ఎందుకు? యుద్ధాన్ని ఆపే పరిణామ క్రమంలో భారతదేశము తన డిప్లొమాటిక్ ఫ్రంట్ ద్వారా, పొలిటికల్ ఆర్ డిప్లొమాటిక్ ఫ్రంట్ ద్వారా చాలా విపరీతమైన పని చేస్తుంది. ఏది? టు స్టాప్ ద వార్. చైనా, రష్యా, ఇరాన్లో ఉన్న ఫ్యాక్షన్స్తో కూడా మాట్లాడుతున్నాం మనం. ఇండియన్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అంటే R&AW, మన ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫీసర్సు ఇరాన్లో ఉన్న డిఫరెంట్ ఫ్యాక్షన్స్, ఓన్లీ ఐతుల్లా ఖొమైనీ వాళ్ళ అబ్బాయి ముస్తఫా ఖొమైనీ అదొక్కటే కాదు, మిగతా ఫ్యాక్షన్స్తో కూడా టచ్లో పెట్టుకొని ఎలా వార్ని తగ్గించాలి అనే దాని మీద ఎంత పని జరుగుతుందనేది. ఇజ్రాయెల్లో అమెరికన్ జూయిష్ లాబీ ద్వారా ఇజ్రాయలీ ప్రైమ్ మినిస్టర్కి చెప్పించడానికి ఇండియన్ లాబీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఎంత ప్రయత్నం చేస్తుంది అనేది. ఐ టోల్డ్ యూ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యుఎస్ ఇంపాక్ట్, యుఎస్ ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ. భారతీయులు అత్యంత సంపన్నులుగా ఉన్న కొంతమంది అమెరికాలో వాళ్ళు అదే స్థాయిలో ఉన్న అమెరికన్ జూయిష్ సంపన్నులకి వార్ తగ్గించడం కోసం, నెతన్యాహుతో మంతనాలు జరపడం కోసం మనం ఏం చేస్తున్నాం అనేది పేపర్స్లో రాదు. అది ఓన్లీ లిమిటెడ్ నాలెడ్జ్, అంటే రీసెర్చ్ చేసి కిందకి వెళ్ళిన వాళ్ళకి, డెప్త్ వాళ్ళకి తెలుస్తుంది. రావాల్సిన అవసరం కూడా లేదు. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు రష్యా, చైనా ఒక ప్రకటన చేశాయి. ఒక పక్క చర్చలు జరుగుతుంటే చర్చలు మిడిల్లో ఉండగానే ఆల్ ఆఫ్ సడన్ దాడి చేసి ఒక దేశ అధ్యక్షుని చంపడం సరైనది కాదు అని. ఒక దేశ అధ్యక్షుడిని డైరెక్ట్గా వెళ్ళి చంపేయడం అనేది ఆ దేశ సార్వభౌమాధికారం పైన దాడి చేయటం కదా. 100%. సో దాన్ని కనీసం ఖండించాం పరిస్థితులు మనం ఖండించి కూడా దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్, ఎలా చెప్పాలంటే సార్ మీకు, స్ట్రాటజిక్ సైలెన్స్ అంటారు, వ్యూహాత్మక మౌనము. ఎందుకో తెలుసా అది? మీరే ప్రైమ్ మినిస్టర్ అనుకోండి సార్, మీకు 140 కోట్ల మంది మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని ప్రధానమంత్రి చేశారు. మీ పక్కనున్న ఒక దేశంకి ఇంకో పక్కనున్న దేశానికి యుద్ధం జరుగుతుంది. ఎప్పుడు ఎలా మాట్లాడాలి అనే దాని మీద మన 140 కోట్ల మందికి ఇబ్బందులు రానుకుండా మాట్లాడాలి. నా పాయింట్ ఇప్పుడు ఏదో భారతదేశం తప్పు చేసింది చెప్పాలి కాదు, అది ఎందుకు రీజన్ అదే చెప్పా కదా సార్, స్ట్రాటజిక్ సైలెన్స్ అనే మాట వాడుతున్నాను నేను. వ్యూహాత్మక మౌనం ఎందుకంటే ఆ సమయానికి అది చేయాలంతే. ఆ సమయానికి భారతదేశం అలా ఉండాలి. ఓకే, ఆ మొదటి 4 రోజులే నేను చెప్పింది. మళ్ళీ తర్వాత మనం నేను ఒక మాట విన్నా. తర్వాత ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ కూడా వచ్చారు, వచ్చి మన ఫారెన్ మినిస్టర్ని కలిశారు. భారతదేశానికి చెందిన నౌకల్ని మేము వదిలేస్తున్నాం అని చెప్పారు. ఫస్ట్ లో వాళ్ళు కూడా అన్ని నౌకలు ఆపామని చెప్పారు. అంటే ఎందుకంటే ఫస్ట్ మన నౌకలే వాళ్ళు వదిలేసామని చెప్పారు. మనమే ఐక్యరాజ్య సమితికి వెళ్ళి ఇరాన్ గల్ఫ్ దేశాల మీద దాడి చేయడం తప్పు అని ఓటేసి వచ్చాం. కరెక్టే, ఒప్పుకున్నాం. అవును ఇక్కడ మనకు సాయం చేసింది ఇరాన్. అది ఎప్పుడు మనం ఇరాన్కి అది ఎప్పుడు చేసింది? ఇరాన్ ఎప్పుడు చేసింది? సేమ్ డే. కాదు అంటే దానికి ముందు చెప్తాను మీకు. ఇక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో వైఎన్ఆర్ సార్, ఆ పర్ముటేషన్స్ కాంబినేషన్స్ చాలా క్విక్గా డైనమిక్గా ఉంటాయి. ఇప్పుడు మన ఇంటర్వ్యూ అయిపోయే లోపల 4 ఎన్నో జరుగుతున్నాయి. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. ఇరాన్ ఏ విధంగా ప్రవర్తిస్తుంది అనే దాన్ని మనం గమనించి, మన యొక్క 140 కోట్ల మందిలో ఎవరు ఎక్కడ మంది ఉన్నారు చెప్పండి సార్? గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్లో ఉన్నారా, ఇరాన్లో ఉన్నారా? జీసీసీలో ఉన్నారు. అవును, 1 కోటి మంది దాకా ఉన్నారు. నాట్ ఇన్ ఇరాన్. ఇరాన్లో 20,000 మంది ఉంది. మిగతా కంట్రీస్లో 1 కోటి మంది ఉన్నారు. మరి నాకు 1 కోటి మంది ఇంపార్టెంటా, 20,000 మంది ఇంపార్టెంటా? ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఇండియా అట్లా. అంటే నేను చెప్పేది ప్రాణమే, కానీ బల్క్ తీసుకున్నప్పుడు ప్రజాస్వామ్యమే మెజారిటీ కదా సార్. నాకు 6 దేశాలతో వైరం పెట్టుకుంటానా, ఒక దేశంతో వైరం పెట్టుకుంటానంటే ఇరాన్తో అన్న ఆ పర్ముటేషన్స్ కాంబినేషన్స్లో ఆ టయానికి ఆ కాంటెక్స్ట్లో ఈ టెక్స్టే మాట్లాడాలి నేను, లేదా ఒకసారి మాట్లాడకూడదు. మాట్లాడను డజంట్ మీన్ దట్ ఐఎమ్ సపోర్టింగ్ ఆర్ రినౌన్సింగ్. దట్ ఈస్ అవర్ ఎజెండా, నాట్ టు స్పీక్. ఇది ఎవరు నేర్పారంటే మనకి ఈ దౌత్యం? మన తెలంగాణ వాసులు పాములపర్తి వెంకట నరసింహరావు గారు, పివి నరసింహరావు గారు నేర్పారు. వ్యూహాత్మక మౌనము చాలా అవసరము. మన భావాల్ని కొన్నిసార్లు
వ్యక్తపరచకపోవడమే మంచిది. స్ట్రాటజీ. దట్ డజంట్ మీన్ దట్ ఐ డోంట్ లవ్ యూ ఆర్ ఐఎమ్ నాట్ వీపింగ్ ఫర్ యూ ఆర్ క్రయింగ్ ఫర్ యూ. ఆ క్షణంలో అలా ఉండాలి అని అది ఇంపార్టెంట్. అదే జరిగింది. తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యారు, మనమే రియలైజ్ అయ్యాము. తర్వాత మీకు తెలుసుగా ఏం జరిగిందో. అంతప్పుడు ఇక్కడ 100% డొనాల్డ్ ట్రంప్ చేసింది తప్పండి, తప్పు. ఓకే, మీకేమన్నా సాక్ష్యాధారాలు ఉంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఉంది, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉంది, వార్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఉండాలి, ఇన్వెస్టిగేషన్ ఉండాలి, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ఉండాలి. వెళ్ళి ఇరాన్ తరపున ఇగో ఇన్ని దొంగవి ఉన్నాయి, ఇంత అన్యాయం చేస్తున్నారు ఇరాన్ వాళ్ళు, ఇరాన్ అధ్యక్షుడు, చూపించండి, శిక్షించండి, ప్రపంచానికి చూపించాలి కదా. నువ్వు నెక్స్ట్ నీకు బలం ఉంది కదా అని నెక్స్ట్ వచ్చినట్టు కొట్టుకుంటూ వెళ్తే రేపొద్దున అది ఇండియాకి రాదని గ్యారంటీ ఏంటి? ఇది అంతే కదా. ఇందాక కూడా చెప్పారు సార్ వైనర్ సార్, చైనా వాడు చేయడానికి గ్యారంటీ ఏంటి సార్? మైట్ ఈజ్ రైట్, జంగల్ రాజు అయిపోయింది అనుకోండి సార్, ఉన్నాడిది అంటే బలవంతుడిదే రాజ్యం అయిపోయింది అనుకోండి సార్, మరి చైనా వాడు కొట్టేయాలి అందరినీ, అమెరికా వాడు కొడతాడుగా, కనీసం డెమోక్రటిక్ ఉన్నట్టు కనపడాలి కదా మరి. సో తప్పే. ఒకటి చెప్పండి సార్ నాకు, అమెరికా షుడ్ నాట్ హ్యావ్ యూజ్డ్ ఫోర్స్ టు ఎలిమినేట్ Ayatollah Khomeini, but at the same time I am not supporting what Ayatollah Khomeini must have done in Iran. What I am requesting is there is a due process of law, there are international organizations, there is a international law or international humanitarian law. ఇటన్నిటి తొంగలో దొక్కేసి నాకు బలం ఉంది కదా అని వెళ్ళి గుద్దుకుంటా పోతే, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇంక 2 ఏళ్ళు ఉంటాడు సార్ ప్రెసిడెంట్గా, 2.5 ఏళ్ళు ఉంటాడు. ఇప్పుడు ఇరాన్లో రాసిన అగ్ని అమెరికన్స్కి ఎంత నష్టం కలిగిస్తుంది, అమెరికన్ పబ్లిక్కి, అమెరికన్ సివిల్ సొసైటీకి. ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయిపోయింది కదా. You came to power to make America great again. How can you make America great again by creating another 100-year animosity? అమెరికన్ డేంజర్లో పెట్టేస్తుంది కదా. See, I have a lot of respect for American citizens, American constitution, American way of life, American spirit. But I am against Donald Trump because Donald Trump is taking decisions to achieve his personal glory at the expense of 32 crore American people, and also at the expense of Palestinians, at the expense of GCC countries, at the expense of Iranians, at the expense of many other people, Latin Americans. See, you cannot bulldoze. There is a process, due process you have to follow. ఓకే సార్, నాకు ఒక విషయం చెప్పండి, క్లోజ్ చేద్దాం. జోలో ఆఫ్ఘనిస్తాన్ పైన అమెరికా అటాక్ చేసింది. ఆ టైంలో ప్రపంచంలో వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే అమెరికా బాధిత కంట్రీగా ఉంది. 26/11 అటాక్ తర్వాత ఓకే, ఆఫ్ఘనిస్తాన్లో ఎవరు లాడెన్ ఉన్నాడు, అటాక్ చేసింది. ఓకే, సో అక్కడికి పోయింది. ఒక 20 years అక్కడ ప్రభుత్వాన్ని కూల్చేసింది. వీళ్ళే ఒక ప్రభుత్వాన్ని పెట్టారు, 20 ఏళ్ళు అక్కడ ఉన్నారు వీళ్ళు. 20 ఏళ్ల తర్వాత అక్కడ సాధించింది ఏం లేదని వెనక్కి వచ్చేసారు, విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు. ఆల్మోస్ట్ అక్కడ మళ్ళీ పాత వాళ్ళకి చెప్పి వచ్చేసారు. ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత ఇరాన్లో ఏం చేద్దామని పోయి ఉంటుంది అమెరికా? అదే చాలా మంచి ప్రశ్న వేశారు. దిస్ పర్టికులర్ క్వశ్చన్ అమెరికన్స్ మస్ట్ ఆస్క్ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. వాట్ డిడ్ హీ అచీవ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్? వాట్ డిడ్ హీ అచీవ్ ఇన్ లిబియా? వాట్ డిడ్ హీ అచీవ్ ఇన్ ఇరాక్? వాట్ డిడ్ హీ అచీవ్ ఇన్ సిరియా? వాట్ డిడ్ హీ అచీవ్ ఎల్స్వేర్ in Latin American countries by dethroning the regimes అనేది American voters, American citizens must ask the honorable American president Donald Trump. So that's what I'm saying, sir. America is known because I'm a student of American government politics and foreign policy. America is built on 3 fundamental principles, sir: life, liberty and pursuit of happiness. Life, liberty and pursuit of happiness. And also we the people of the United States, in order to form a more perfect union, establish justice, ensure domestic tranquility, provide for the common defense, promote the general welfare of the American public అనేది, this is the preamble of the American Constitution. If you go by this, Donald Trump should not have done what he has done. Correct. So American people must question Mr. Donald Trump, whatever he did, under whose permission he did. The Congress itself is saying what you have done is wrong. They are not allowing. The Supreme Court judges are saying, the honorable US Supreme Court judges are saying what you have done wrong, not only in the war but also in tariffs and trade issues. No. See, there is no coherency, coherent ga, systematic ga foreign policy
American foreign policy is not there. They are going by knee-jerk reactions, or they are winning the battles but losing the war. కరెక్ట్. America under Donald Trump leadership is winning the battle. Tactically, militarily they are winning, but they are winning the war, something called WHAM, WHAM, WHAM strategy. You know what is WHAM strategy? No. Winning the hearts and minds of people. ఓకే. If you wanted to continue as a great power, America for centuries together, you need to win the hearts and minds of people, కరెక్ట్. not military, tactical, short-term victories. That is only battlefield victories. యూజ్లెస్ కదా అంతా. You know what? So, I think the best sense must prevail over. That's why India is great. Hari garu cheppana sir, mana YNR garu. We are Bharat. Before India, we are Bharat. Now also we are Bharat. You know what is the difference between India and Bharat? Let me know. Bharat, BHARAT. కల్చర్ నుంచి పుట్టింది భారత్. బ్రిటిష్ వాడు రాజ్యం దగ్గర నుంచి వాడికి సౌలభ్యంగా పుట్టింది ఇండియా అనుకుందాం. ఆ వర్డ్ భారత్ మీన్స్ బిల్డ్ ఏ హార్మోనియస్ బట్ audacious Raj to advance trade, talent, tourism and technology and to destroy terrorism. That's called Bharat means. Build a harmonious but audacious Raj to advance trade, technology, talent, tourism but to destroy or decimate terrorism. ఉగ్రవాదాన్ని కూకుట వేళతో సహా పెకిలించి భారతదేశము హార్మోనియస్గా అంటే సఖ్యంగా సమైక్యంగా అందరితో ఉంటా, అడాషియస్ అంటే ధైర్యంగా ఉంటా, భారతదేశం యొక్క వ్యాపారాన్ని, టాలెంట్ అంటే మన ప్రతిభని, టూరిజం అంటే పర్యావరణాన్ని, ట్రేడ్ అంటే వ్యాపారం అండ్ టెక్నాలజీ అంటే సాంకేతికత, వీటిని డెవలప్ చేసుకోవడానికి పుట్టిందే భారత్. బై 2047 వికసిత భారత్. In order to achieve Viksit Bharat, this is the definition of Bharat. Okay. Hope so. Right. Thank you. Jai Hind, sir. Jai Hind. Jai Hind, sir. Thank you. Pleasure talking Thank to you. you. Pleasure talking to you, sir. Thank you, Ramesh garu.